హలో వ్యూవర్స్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. ఈ వీడియోలో నేను గర్భసంచి పొర అంటే గర్భసంచి పొరని ఎండోమెట్రియం అంటారు అనమాట. దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈ ఐవీఎఫ్ మనం చేసుకునేటప్పుడు ఎండోమెట్రియల్ థిక్నెస్ ప్రిపరేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ గర్భసంచి అంటే మనం ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత నవడేస్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ గెటింగ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అనేవి ఒకప్పుడు రెండు రకాలుగా జరిగేవి. అంటే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఎగ్ రిట్రీవ్ అయిన తర్వాత 3వ రోజు కానీ 5వ రోజు కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అని చేసుకోవడం అనేది ఓల్డ్ పద్ధతి. దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. అది ఓన్లీ ఫ్యూ కండిషన్స్ ఆఫ్ ద పేషెంట్స్ లో, అంటే తక్కువ ఎంబ్రియో రిట్రీవ్ అయినా సరే, అంటే ఎంబ్రియో అనేది మనకి ఫ్రీజింగ్ చేస్తే అబ్నార్మాలిటీ వచ్చే అవకాశం ఉన్నా సరే, అంటే ఫ్రీజింగ్ థా అనేది సర్వే అవ్వకపోవడం ఉన్నా సరే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేసుకోవడం అనేది జరిగింది. సో చాలా గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ డూయింగ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఎగ్ పికప్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ గా మనం తీసుకుంటాం అనమాట. సెకండ్ స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంటే బేబీని మనం తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్ లో సెకండ్ స్టెప్ అనేది గర్భసంచి మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ గర్భసంచి పొర అనేది ఎండోమెట్రియం అంటారనమాట. దీని లేయర్స్ అనేవి మల్టిపుల్ లేయర్స్ లో ఉంటుంది ఎండోమెట్రియం అనేది. అంటే పీరియడ్ అయిన 2వ రోజు ఒక రకంగా, పీరియడ్ అయిన 6వ రోజు ఒక రకంగా, పీరియడ్ అయిన 14వ రోజు ఒక రకంగా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎండోమెట్రియం ని మనం చూడటం అనేది జరుగుతుంది అనమాట. ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎండోమెట్రియం ని మనం స్కాన్ లో చూసుకుని ఏ టైంలో అయితే పేషెంట్ కి మనకి బెస్ట్ అనిపిస్తుందో దానిలో ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పద్ధతి అనమాట. ఈ ఎండోమెట్రియం లో ఈ ఐవీఎఫ్ పేషెంట్స్ కి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ గా మనం చూసేది ఏంటంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ అబ్నార్మాలిటీస్. అంటే కొంతమందికి ఇర్రెగ్యులర్ ఎండోమెట్రియం ఉంటుంది, కొంతమందికి ఫ్లూయిడ్ ఇన్ ద ఎండోమెట్రియల్ క్యావిటీ ఉంటుంది, కొంతమందికి థిన్ ఎండోమెట్రియం అనేది ఉంటుంది. సో ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద నేను చెప్దాం అనుకుంటున్నాను. సో మోస్ట్లీ థిన్ ఎండోమెట్రియం గురించి మాట్లాడుకున్నాం. థిన్ ఎండోమెట్రియం అంటే ఏంటి అంటే గర్భసంచి పొర ఉండాల్సిన దానికన్నా తక్కువ సైజ్ ఉండేదాన్ని థిన్ ఎండోమెట్రియం అంటారు. దీనికి ఏంటి కాజెస్? మోస్ట్ కామన్ కాజెస్ ఏమవుతుంది? క్రానిక్ ఎండోమెట్రైటిస్. అంటే మనకి ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ఎలా ఉంటుందో గర్భసంచిలో కూడా ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. కానీ గర్భసంచిలో ఉండే ఇన్ఫెక్షన్ అన్నిట్లోనూ సింప్టమ్స్ ఏమి ఉండవు. అంటే పేషెంట్స్ విల్ బి ఎసిమ్టమాటిక్. దాన్ని క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటాం. అంటే చాలా రోజుల నుంచి ఇన్ఫెక్షన్ అనేది ఉండి మనం ఓన్లీ ఈ ట్రీట్మెంట్ పరంగా మనం ట్రీట్ చేస్తున్నప్పుడు ఇది బయటపడటం అనేది జరుగుతుంది అనమాట. యూజువల్లీ ఈ ఇన్ఫెక్షన్ మూలంగా పేషెంట్ కి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. అంటే ఫీవర్ రావడం కానీ, వైట్ డిశ్చార్జ్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. సో పేషెంట్ కి ఏమి సింప్టమ్స్ అనేవి మనకు తెలియదు. ఎప్పుడైతే మనం పొర అనేది ఏర్పరచడం మొదలు పెడతామో ఈ ఎండోమెట్రియం అనేది సన్నగా ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పి చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అది ఒక కండిషన్ ఉంటుంది. లేదు అంటే పేషెంట్ కి ప్రీవియస్ గా అయిన సర్జరీస్ అంటే ప్రీవియస్ గా ఏంటి అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీస్ చేసుకుని ఉంటారు. ఈ సర్జరీస్ అయిన టైంలో ఏంటి అంటే ఏదైనా కండ కట్ చేయడం కానీ, అంటే సెప్టల్ రిసెక్షన్ అని కానీ, లేదు అంటే లోపల ఏమైనా అతుకులు కట్ చేయడం వల్ల కానీ, ఫైబ్రోసిస్ వల్ల కానీ ఏంటంటే గర్భసంచి యొక్క లోపల ఒక లేయర్ లో పొరలో బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది అనమాట. దీని వల్ల కూడా ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఉండాల్సిన దానికన్నా సన్నగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. లేదు అది కాకుండా చిన్నప్పుడు ఎప్పుడైనా టీబీ, ట్యూబర్క్యులర్ ఎండోమెట్రైటిస్ అంటారు, లేదు అంటే పెల్విక్ ఎండోమెట్రియోసిస్ అంటారు. చిన్నతనంలో ఏమైనా టీబీ వచ్చినా సరే పెల్విస్ అంటే ఎండోమెట్రియం గర్భసంచి డ్యామేజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం మూలంగా థిన్ ఎండోమెట్రియం ఫార్మ్ అయ్యే ఎబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో గర్భసంచి పొర తిన్నుగా ఉన్నప్పుడు ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏమేమి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు? ఫస్ట్ మనం చేసుకోవాల్సింది గర్భసంచి పొర రావడలేదు అని అర్థమైనప్పుడు డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే గర్భసంచి లోపల భాగంలో అతుకులు ఏమన్నా ఉన్నాయా, లేదు ఇంకేదైనా ప్రాబ్లం ఏమన్నా ఉందా, రక్త సరఫరా ఏమన్నా, అంటే మనకి ఎండోమెట్రియం దాన్ని బట్టి పేల్ ఎండోమెట్రియం, బాగున్న ఎండోమెట్రియం కి డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏమైనా ముఖ పరీక్ష అవసరం అయితే ముఖ పరీక్ష తీయడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటారు. ఈ పర్టికులర్ ప్రొసీజర్ లో లోపల ఏమైనా అతుకులు ఉన్నట్లు అయితే మాత్రం మైల్డ్ ఫార్మ్స్ ఆఫ్ అతుకుల్ని మనం కట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఆషర్మాన్ సిండ్రోమ్ అనేది కానీ, ఎండోమెట్రియం లో ప్రాబ్లం అనేది కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ రికరెంట్. అంటే మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా మనం చేసే ట్రీట్మెంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఏమీ కాదు. ఎండోమెట్రియల్ పాలిప్స్ రికరెన్స్ ఉంటుంది, ఆషర్మాన్ సిండ్రోమ్ అనేది రికరెన్స్ ఉంటుంది, అంటే మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ లోపల మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. హిస్ట్రోస్కోపీ అయిపోయిన తర్వాత అదే డిఫరెంట్ టెక్నిక్స్ మనం యూజ్ చేసేదానికి, అంటే గర్భసంచిలోకి కొన్ని GCSF అనేవి కొన్ని ఎక్కించడం అనేది జరుగుతుంది. లేదు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పేసి, ఈ రిచ్ ప్లాస్మా ఏంటి అంటే పేషెంట్ యొక్క బ్లడ్ ని మనం బయటకు తీసి దాంట్లో ప్లేట్లెట్స్ ని మనం సపరేట్ చేసి ఆ ప్లేట్లెట్ లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ద్వారా ఎండోమెట్రియం ని పెంచే ప్రొసీజర్ ని కూడా మనము ఎండోమెట్రియల్ PRP అంటాం అనమాట. అలా కాకుండా గ్రోత్ హార్మోన్
లైక్ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ గ్రోత్ ఫ్యాక్టర్స్. అట్లాంటివి కూడా మనం ఇంజెక్షన్ రూపంలో పేషెంట్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎండోమెట్రియం అనేది మనకి థిక్నెస్ మీద ఒకటే ఆధారపడదు. సో బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ ద ఎండోమెట్రియం ఎలాగుంది అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎండోమెట్రియం ఎలాగుంది అని చూసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ థిన్ ఎండోమెట్రియం అనేది కొంతమందికి ట్రీటబుల్ కండిషన్, కొంతమందికి నాట్ ట్రీటబుల్ కండిషన్. ఈ నాట్ ట్రీటబుల్ కండిషన్ లో మేము చూసుకునేది ఏంటి అంటే ఎండోమెట్రియం ప్రీవియస్ సైకిల్స్ తో కంపేర్ చేసుకుని ఎంత బాగుందా లేదా చూసుకుని అప్పుడు పేషెంట్ కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ ద ఎండోమెట్రియం యాజ్ వెల్ as ఎంబ్రియో క్వాలిటీని బట్టి బేబీ ఇంప్లాంటేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది థిన్ ఎండోమెట్రియం పేషెంట్ ప్రాబ్లం ఫేస్ చేసి అవకాశము. నెక్స్ట్ ఫ్లూయిడ్ ఇన్ ద క్యావిటీ. అంటే ఎండోమెట్రియం లో ఏంటి అంటే మనకి లోపల మనం ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో ఏంటంటే చిన్న వాటర్ కలెక్షన్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ వాటర్ కలెక్షన్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది మనకి సరిగ్గా ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. దీనికి కూడా మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ కొంతమందికి గర్భసంచుల అతుకులు లేదు పాలిప్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఈ మోస్ట్ గా మనము ప్రీవియస్ గా ఈ వాటరీ కండిషన్ అనేది ఐడెంటిఫై చేసే ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే గర్భసంచితో పాటు ఈ ట్యూబుల్ కూడా బ్లాక్ ఉండడం కానీ లేదు హైడ్రోసాల్ఫింగ్స్ అనే కండిషన్ ఉండడం కానీ, ఈ కండిషన్ లో ఏంటి అంటే ఫ్లూయిడ్ ఇన్ ద ఎండోమెట్రియం కలెక్షన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ పేషెంట్స్ కూడా ట్రీట్ చేయడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఫ్లూయిడ్ నెంబర్ అమౌంట్ ని బట్టి, అంటే ఎంత ఉంది, చిన్న ఫ్లూయిడా, తక్కువ ఫ్లూయిడా, ఎక్కువ ఫ్లూయిడా, వాటిని బట్టి ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ ఫ్లూయిడ్ ఉన్న వాళ్ళకి కూడా నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది హిస్ట్రోస్కోపీ కానీ లేదు హైడ్రోసాల్ఫింగ్స్ ఏమైనా ఉంటే ఆ పర్టికులర్ ట్యూబ్ ఏదైతే డ్యామేజ్ ఉండి ఈ వాటర్ అనేది జరుగుతుందో అది ఆ ట్యూబ్ ని కట్ చేసుకోవడం కానీ జరుగుతుంటుంది. ఇది మనం ట్రీట్మెంట్ ప్రొసీజర్ లో పేషెంట్ కి మోస్ట్ గా ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ లో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ లో ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో ఇది మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో ఆ డాక్టర్ ని అడిగి సరిగ్గా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.